అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ చేసిన పుణ్యం. చాలా ఏళ్ల తర్వాత చిన్ననాటి స్నేహితుడి తల్లికి ఆరోగ్యం బాగోలేదు అన్న వార్త అందటంతో సొంతూరుకెళ్లాడు మనోజ్. నిజానికి తనకిప్పుడు వెళ్లాల్సినంత అవసరం ఏమీ లేదు. కానీ తన స్నేహితుడి తల్లి చిన్నప్పటి నుంచి తనని కూడా కొడుకులాగే చూసేది. మనోజ్ కూడా ఆవిడ్ని అమ్మలాగే ప్రేమించేవాడు. అంతేకాకుండా అక్కడికి వెళ్లడం వల్ల పాత రోజులు, పాత జ్ఞాపకాలు కూడా గుర్తు చేసుకున్నట్టుంటుందని, ఇంకా స్నేహితులందరినీ, తెలిసిన వాళ్ళని, బంధువుల్ని అందరినీ కలవచ్చని అనుకున్నాడు మనోజ్. కాసేపు సందడిగా అందరితో మాట్లాడి బాల్యాన్ని గుర్తు చేసుకోవచ్చు అని ఆలోచిస్తూనే విజయవాడ బయలుదేరాడు మనోజ్. బస్సు ఇంకో 3 గంటల్లో విజయవాడ చేరుకుంటుంది అనుకున్నప్పుడు బస్సులో నిద్రపోయాడు మనోజ్. ఒక్కసారిగా బస్సు ఆగిన శబ్దం విని నిద్రలోంచి లేచాడు. బయటకు చూసేసరికి రైల్వే గేటు పడింది. బస్సు విజయవాడకు దగ్గరలోనే ఉంది, కానీ గేటు పడ్డం వల్ల ఆగిపోయింది. వెంటనే మనోజ్ ట్రైన్ రావడానికి చాలాసేపు పట్టేలా ఉంది. ఈ చల్లటి వాతావరణంలో ఒక్క టీ తాగితే అంతా బాగుంటుంది అని అనుకున్నాడు. ఆలోచిస్తూ ఉండగానే పక్కనే ఒక దాబా కనిపించింది. అందులో టీ తాగడానికి బస్సు దిగాడు మనోజ్. దాబా దగ్గరికి వెళ్ళగానే టీ ఆర్డర్ చేసి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఇదిగో పెద్దావిడ, గబగబా పనిచెయ్యి, గ్లాసులు తొందరగా కడగాలి, బస్సులన్నీ ఆగున్నాయి, వెహికల్స్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి, గేటు పడ్డం వల్ల ఇప్పుడు చాలా మంది టీ తాగడానికి వస్తారు అని అరుస్తూ ఉండగానే నేను ఇప్పుడే తీసుకొస్తున్నాను సార్ అంటూ చాలా నీరసమైన స్వరంతో ఒక పెద్దావిడ గబగబా గ్లాసులు కడగడం ప్రారంభించింది. మనోజ్ కళ్ళు ఆవిడ మీద పడగానే మనోజ్కి ఆమెను ఎక్కడో చూసినట్టు అనిపించింది. కానీ ఎంత ఆలోచించినా తను ఎవ్వరో ఎక్కడ చూశాడో గుర్తు రావడం లేదు. మనోజ్ మనసు ఆవిడ గురించే ఆలోచిస్తూ ఉంది. ఈవిడ్నెక్కడ చూశాను? చాలా పరిచయం ఉన్న వ్యక్తిలాగా అనిపిస్తుంది. నేను ఎంత ఆలోచించినా గుర్తుకు రావడం లేదే. అక్కడక్కడా చిరిగిపోయిన చీర, మెరిసిపోయిన జుట్టు, ముడతలతో వాడిపోయిన ముఖం, చాలా పరిచయస్తురాల్లా కనిపిస్తుంది ఆవిడ. కానీ ఎంత ఆలోచించినా ఆవిడెవరో గుర్తుకు రావడం లేదు మనోజ్కి. వెంటనే సార్ టీ అంటూ టీ తీసుకొచ్చిన అతని గొంతు మనోజ్ ఆలోచనలన్నింటినీ డిస్టర్బ్ చేసేసింది. వెంటనే మనోజ్ ఆ టీ గ్లాస్ తీసుకొని టీ తాగడం మొదలుపెట్టాడు. ఇంతలోనే ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. గేటు కూడా ఓపెన్ చేస్తున్నారు. గబగబా టీ తాగేసి డబ్బులు ఇచ్చేసి బస్సు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. బస్సు విజయవాడ బస్టాండ్లో ఆగింది. అక్కడి నుంచి ఆటో ఎక్కి మనోజ్ తన ఫ్రెండ్ ఇంటికి బయలుదేరాడు. తన ఫ్రెండ్ సురేష్ వాళ్ళ అమ్మగారు మంచంలో ఉండటంతో ఆ ఇంట్లో దుఃఖ వాతావరణమే ఉంది. మనోజ్ ఆవిడ దగ్గరకు వెళ్ళి ఆమెను ప్రేమగా పలకరించి సురేష్ని కూడా కౌగిలించుకున్నాడు. మనోజ్ ఆ సమయంలో అక్కడికి వస్తాడని సురేష్ అస్సలు ఊహించలేదు. ఎందుకంటే మనోజ్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఊర్లో ఉన్న సొంతింటిని అమ్మేసి సిటీకి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడూ తిరిగి రాలేదు. చాలాసార్లు స్నేహితుల పెళ్లిళ్ళకి కార్డ్స్ పంపించినా కూడా మనోజ్ బిజీ షెడ్యూల్ వల్ల ఎప్పుడూ అక్కడికి రాలేకపోయాడు. సురేష్ మనోజ్కి చిన్ననాటి ఫ్రెండ్, అంతేకాకుండా బెస్ట్ ఫ్రెండ్ కూడా. వాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా సురేష్ తల్లిని చాలా ప్రేమగా పలకరించేవాడు మనోజ్. ఆవిడ కూడా మనోజ్ మీద చాలా ప్రేమను చూపించేది. ఒక మనిషి ఆనందంలో మనం పాలు పంచుకోకపోయినా పర్వాలేదు, కానీ దుఃఖంలో ఖచ్చితంగా పాలు పంచుకోవాలి అని చెప్పి ఆ సమయంలో అక్కడికి చేరుకున్నాడు మనోజ్. వెంటనే సురేష్ మనోజ్ని కౌగిలించుకొని నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదు, నువ్వు చాలా గొప్పవాడవైపోయావు, ఇంకా మాలాంటి వాళ్లతో నీకేం పని ఉంటుంది, నువ్వు మమ్మల్ని ఎందుకు గుర్తుపెట్టుకుంటావు అనుకున్నాను అని చెప్పగానే మనోజ్ ఉద్యోగ బాధ్యతల వల్ల ఇన్నాళ్ళు ఇక్కడికి రావడానికి కుదరనే లేదు అని చెప్పాడు. వెంటనే సురేష్ పిల్లల గురించి అడిగినప్పుడు మనోజ్ కొడుకు వినీత్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సెటిల్ అయిపోయాడు. అతనికి నచ్చిన అమ్మాయినిచ్చి పెళ్లి కూడా చేశాము. ఇప్పుడు అతనికి 3 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. వినీత్కి కూడా అమెరికా సంబంధం చూసి పెళ్లి చేసేశాం. తను మా అల్లుడు అమెరికాలోనే ఉన్నారు.
ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. వినీతకి ఇంకా పిల్లలు లేరు అని చెబుతూ ఉండగానే సురేష్, పెళ్లికి మమ్మల్ని ఎవ్వరిని పిలవలే లేదు కదా, అలా ఎలా చేస్తావు నువ్వు? కనీసం నీ కొడుకు పెళ్లికి గాని కూతురు పెళ్లికి గాని మమ్మల్ని పిలవాలని కూడా నీకు అనిపించలేదా అని అడగగానే అంతా హడావిడిగా జరిగిపోయింది. ఎవ్వరికీ కాల్ చేసే అవకాశం కూడా దొరకలేదు. ఇంతకీ మీ పిల్లలు ఏం చేస్తున్నారు? పెళ్ళిళ్ళు చేశావా అని అడగగానే నా పిల్లలు కూడా పెద్దవాళ్ళయ్యారు. కొడుకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు, కూతురు ఇంకా చదువుకుంటూనే ఉంది అని చెప్పగానే మనోజ్ సరే మంచిది అని బదులిచ్చాడు. మనోజ్ ఇంకా సురేష్తో మాట్లాడుకుంటూ ఉండగానే సురేష్ భార్య భోజనానికి అన్ని ఏర్పాట్లు చేసింది. భోజనం అయ్యాక పక్క వీధిలోనే ఉన్న తన ఇంటికి బయలుదేరాడు మనోజ్. ఆ ఇల్లు ఆల్రెడీ మనోజ్ అమ్మేశాడు. కానీ ఒక్కసారి తన చిన్ననాటి జ్ఞాపకాలు తిరిగి గుర్తు చేసుకోవడం కోసం ఆ ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. మనోజ్ ఆ ఇంటి ముందుకు వెళ్ళాడు. అక్కడికి చేరుకోగానే సరిగ్గా ఇంటి ముందు ఆగి నిలబడి బాల్యంలో తను గడిపిన రోజులన్నింటినీ గుర్తు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ ఇంటి ముందు ఆడుకున్నవి, అల్లరి చేసినవి ప్రతి విషయం కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అప్పుడే ఆ ఇంటి యజమాని బయటకొచ్చాడు. తను మనోజ్ని గుర్తుపట్టి గౌరవంగా ఇంట్లోకి పిలిచాడు. ఇంట్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత కాసేపటికి మనోజ్ కళ్ళు సరిగ్గా ఆ ఇంటి ఎదురుగా ఉన్న ఒక ఇంటి మీద పడ్డాయి. బయట నుంచి ఆ ఇల్లు చాలా మారిపోయింది. అది మనోజ్ పెద్దనాన్న కొడుకైన రాజారాం అన్నయ్య ఇల్లు. మనోజ్ ఆయన్ని అన్నయ్య అని పిలిచేవాడు, కానీ ఆయన వయసు మనోజ్ కంటే చాలా పెద్దది. రాజారాం మొదటి భార్య చనిపోవటంతో రాజారాం అన్నయ్య ఆయన వయసులో సగం వయసున్న రూప అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వెంటనే మనోజ్ ఆ ఎదురింట్లో ఇంకా రూపా వదిన, రాజారాం అన్నయ్య ఉంటున్నారా అని అడిగినప్పుడు శివకృష్ణ గారు వెంటనే ఆయన అనారోగ్యం కారణంగా చాలా డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత ఆయన చనిపోయారు. వాళ్ళిద్దరికీ పిల్లలు కూడా లేరు. చుట్టాలెవ్వరూ వాళ్ళ బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రాకపోవటంతో ఉన్న ఆస్తిపాస్తులన్నీ భర్త ఆరోగ్యం కోసం, హాస్పిటల్ ఖర్చుల కోసమే ఆవిరైపోవటంతో నిస్సహాయురాలైపోయిన రూప ఇప్పుడు హైవేలో ఒక దాబాలో పాత్రలు కడుగుతూ జీవనోపాధి పొందుతుందని చెప్పారు. ఆ దాబా యజమాని 2 పూట్ల భోజనం, కొంత జీతము ఇచ్చేవాడు. ఇప్పుడు అదే ఆవిడ జీవనాధారం అని చెప్పారు. ఆ మాటలు వినగానే మనోజ్కి చాలా బాధగా అనిపించింది. దేవత లాంటి తన వదిన గురించి అలాంటి మాటలు వినగానే మనోజ్కి కాళ్ళ కింద నేల జారిపోయింది. రూపా వదిన అలాంటి పరిస్థితుల్లో జీవిస్తుందా అనుకోగానే మనోజ్ గుండె చాలా బరువుగా అనిపించింది. వచ్చే దారిలో దాబా దగ్గర పాత్రలు కడుగుతున్న వృద్ధురాలు గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆవిడ రూపా వదిన అయ్యుండదు. అయ్యుంటే నేను ఖచ్చితంగా గుర్తుపట్టేవాణ్ణి. ఆవిడ అందమైన ముఖాన్ని నేనెందుకు మర్చిపోతాను? కానీ ఆ పాత్రలు కడిగే ఆవిడ్ని చూసినప్పుడు కూడా పరిచయం ఉన్నట్టుగానే అనిపించింది అనుకున్నాడు మనోజ్. తన అనుమానం తీర్చుకోవడానికి మనోజ్ శివకృష్ణ గారిని రూపా వదిన ఏ రెస్టారెంట్లో పనిచేస్తుందో మీకు తెలుసా అని అడిగాడు. వెంటనే శివకృష్ణ గారు, నేను ఖచ్చితంగా చెప్పలేను, ఆ దాబా పేరేమిటో నాకు తెలియదు, కానీ సిటీ అవుట్స్కట్స్ దగ్గర రైల్వే గేట్ ఉంది కదా, అక్కడే ఏదో ఒక దాబాలో పనిచేస్తుందట. అక్కడ 2-3 దాబాలున్నాయి. ఏది ఏంటి దాని పేరు వివరాలు నాకేమీ తెలీదు. అక్కడే పనిచేస్తుందని విన్నాను అని చెప్పారు. ఆ మాటలు విన్న వెంటనే మనోజ్ ఆశ్చర్యపోయాడు. అంటే నేను చూసింది రూపా వదిననే అన్నమాట. దేవుడా, నేను తనని ఎందుకు గుర్తుపట్టలేదు? తన రూపురేఖలన్నీ అంతలా మారిపోయాయి. ఈ ఆలోచనలతోనే మనసు ఇక దేనిపై ఆసక్తి చూపలేదు. తొందరగా అక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర సెలవు తీసుకుని వీలైనంత త్వరగా ఆ దాబా దగ్గరికి చేరుకుని తన వదిన్ని కలుసుకోవాలనుకున్నాడు మనోజ్. ఆవిడ అలాంటి పరిస్థితికి కారణం ఏమిటో కనుక్కోవాలనుకున్నాడు. గబగబా ఆటో పట్టుకుని ఆ దాబాకి బయలుదేరాడు. అక్కడ దిగి అక్కడంతా వెతికేసరికి ఆవిడెక్కడా కనిపించలేదు. అప్పుడు ఉదయం తనకి టీ ఇచ్చిన పిల్లాడిని పిలిచి, పొద్దునిక్కడ గ్లాసులు శుభ్రం చేస్తున్న పెద్దావిడ ఎక్కడా అని ఆ అబ్బాయిని అడిగాడు. ఆ అబ్బాయి మనోజ్ని దాబా వెనక్కి తీసుకెళ్లాడు. అక్కడ రూపా వదిన ఒక పెద్ద పాత్రల కుప్ప వేసుకుని వాటిని శుభ్రం చేస్తూ ఉంది. ఆవిడ దృష్టి ఆ పాత్రల మీదే ఉంది కాబట్టి మనోజ్ని చూడలేదు ఆవిడ. ఈసారి మనోజ్ ఆవిడ ముఖాన్ని జాగ్రత్తగా చూశాడు. చాలాసేపు పరిశీలించిన తర్వాత వెంటనే ఆవిడని గుర్తుపట్టాడు. ఈవిడ మా వదినే అనుకున్నాడు.
మా అన్నయ్య భార్య ముఖం ఇంతలా మారిపోయింది. తను ఇలాంటి పరిస్థితుల్లో బ్రతకాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. అప్పట్లో మనోజ్ కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉండేది. కానీ తన రాజారాం అన్నయ్య మాత్రం అప్పట్లో కాస్త సంపన్న వ్యక్తి. డబ్బుకి ఆస్తికి ఎలాంటి కొదువ లేదు. అలాంటిది వదినకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మనోజ్కి అర్థం కావడం లేదు. వదినా వదినా అంటూ పిలవగానే రూప తలపైకెత్తి మనోజ్ని గుర్తించడానికి ప్రయత్నించింది. కానీ బహుశా మనోజ్కు కూడా జుట్టు మెరిసిపోవడం వల్ల రూప మనోజ్ని గుర్తించలేకపోయింది. వెంటనే మనోజ్, వదినా, నేను మా రాజారాం అన్నయ్య తమ్ముణ్ణి మనోజ్ని గుర్తుపట్టావా అని అడగగానే మనోజ్ అనే పేరు వినగానే వెంటనే గుర్తుపట్టారు రూప. చాలా సంవత్సరాల తర్వాత కలిశాము. నీ జుట్టు అక్కడక్కడ మెరిసిపోయి చాలా మారిపోయావు నువ్వు. అందుకే గుర్తుపట్టలేకపోయాను. నువ్వెక్కడుంటున్నావు, ఎలా ఉన్నావు, నేను ఇక్కడున్నాననే విషయం నీకెలా తెలిసింది అంటూ మనోజ్ని అడిగింది రూప. చేతులు కడుక్కొని లేచి ఆ చిరిగిపోయిన చీర కొంగుతో చేతులు తుడుచుకుంటూ, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు బాబు? అసలు నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోయి చాలా ఏళ్ళవుతుంది కదా. అప్పటి నుంచి నీకు సంబంధించిన సమాచారం ఏమీ లేదు. మీ అన్నయ్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా నీకు తెలియజేయడానికి నీకు సంబంధించిన ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ మా దగ్గర లేవు అంటూ కన్నీళ్లతో మాట్లాడింది రూప. వెంటనే మనోజ్, నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగోలేదని విని ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడే అన్నయ్య గురించి కూడా తెలిసింది అంటూ మనోజ్ చెప్పగానే వెంటనే రూప, నువ్వు ఊరు నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి అందరితో అన్ని బంధాలు తెంచేసుకున్నావు. కనీసం ఒకరి క్షేమ సమాచారాలు ఒకరికి తెలిసే అవకాశం కూడా లేకుండా పోయింది అని రూప అనగానే, మనోజ్, నన్ను క్షమించండి వదినా, నేను నా పనిలో బిజీ అయిపోయాను. అసలు ఊరికొచ్చే సమయమే దొరకలేదు. నేను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటే మీకు ఇలా జరిగేదే కాదు అన్నాడు మనోజ్. వెంటనే రూప, నీకు రావాలంటే సమయం ఎందుకు దొరకదు? సాకులు వెతుక్కోవాలంటే ఎన్నైనా కనిపిస్తాయి. నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళగానే మా అందరితో బంధాలు తెంచేసుకున్నావు. ఎవ్వరినీ పట్టించుకోకుండా పోయావు. నువ్వు ఇచ్చిన అడ్రస్కి మేము ఉత్తరాలు కూడా పంపాము. అయినా సరే అవి తిరిగి వచ్చాయి అని చెప్పగానే మనోజ్, అయ్యో వదినా, 6 నెలల్లోనే నేను అక్కడి నుంచి మారిపోయి వేరే ఇల్లు కొనుక్కొని వేరే ఏరియాకి వెళ్లాల్సి వచ్చింది. నేను ఇక ఆ తర్వాత మీకు నా కొత్తింటి అడ్రస్ కూడా ఇవ్వలేకపోయాను. దీనికి నేనే మీకు క్షమాపణలు చెప్తున్నాను అనగానే రూప, సరే అయ్యిందేదో అయిపోయిందిలే. ఇప్పుడు నా వినీత్ ఎలా ఉన్నాడు? తనిప్పటికి పెద్దవాడైపోయి ఉండాలి కదా. తనకి నేను ఇంకా గుర్తున్నానా? నేనెంత పిచ్చిదాన్నో కదా. నేను వినీత్ని చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. వాడు నన్ను ఎలా గుర్తుపెట్టుకుంటాడు? తనకి గుర్తుండే ప్రసక్తే లేదు అని రూప అనగానే మనోజ్, లేదు లేదు వదినా, వినీత్కి నువ్వు ఇప్పటికీ గుర్తున్నావు. తను నిన్ను ఎలా మర్చిపోగలడు? నీ గురించే ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు. తను నిన్ను ఒక్క క్షణం కూడా మర్చిపోడు. నువ్వు వినీత్ని కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమించేదానివి. రమా ఎప్పుడైనా వినీత్ని కొడుకులాగా ఫీల్ అయిందా? ఎప్పుడూ శత్రువులాగానే చూసేది. వినీత్కి తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలిసింది అంటే అది నీ వల్లే కదా. సరే, ఆ విషయాలన్నీ పక్కన పెట్టు. అసలు నువ్వు నాకు ఈ విషయం చెప్పు. నువ్వు ఇలాంటి పరిస్థితికి ఎందుకు వచ్చావు? మా అన్నయ్య ఎప్పుడు చనిపోయాడు? మీకున్న ఆస్తంతా ఏమైంది? అసలు నువ్వు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడిగాడు మనోజ్. వెంటనే రూప, ఆ విషయాలేవీ నన్ను అడగొద్దు. ఆ విషయాలు నేను మళ్ళీ గుర్తు చేసుకొని బాధపడాలి అని అనుకోవడం లేదు. మీరు వెళ్ళాక నా జీవితం మొత్తం మారిపోయింది. కొద్ది రోజులంతా బాగానే గడిచింది. ఏం జరిగిందో తెలీదు. ఆయన ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణించడం మొదలైంది. ఆయన అనారోగ్యంగా మారటంతో చుట్టాలు బంధువులు కూడా మా దగ్గరికి రావడం మానేశారు. ముందుగా నా నగలమ్మి ఆయనకు వైద్యం చేయించాను. ఆ తర్వాత ఇంకా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది. డాక్టర్ ట్రీట్మెంట్ల తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడడానికి బదులుగా ఇంకా దిగజారుతూ వచ్చింది. ఆయన ట్రీట్మెంట్ కోసం ఇంటిని అమ్మేసి అద్దెంటికి కూడా వెళ్ళిపోయాము. ఆయన ఆరోగ్యం కోసం చాలా డబ్బు పెట్టుబడి పెట్టాను. రోగం రోజురోజుకి పెరుగుతూనే వచ్చింది. డబ్బంతా తరిగిపోతూ వచ్చింది. వీటన్నింటి తర్వాత ఒకరోజు మీ అన్నయ్య ఊపిరి కూడా ఆగిపోయి నన్ను ఒంటరిని చేసేశారు. ఈ ప్రపంచంలో నేను ఒంటరిగా మిగిలిపోయాను.
నా అనేవాళ్ళు లేరు. ఆదరించే బంధువులు, చుట్టాలు ఎవ్వరూ నా పక్కన నిలబడలేదు. చాలామంది నన్ను చెడు చూపులు చూసేవారు. వయసులో ఉన్న నన్ను వాడుకోవాలని ప్రయత్నించారు. నేను ఈ సమాజాన్ని గట్టిగా ఎదుర్కొన్నాను. నేనేదైనా పని కోసం ఇంటింటికి తిరుగుతూ ఉన్నప్పుడు నా అందం ఇంకా నా వయసు నాకు శత్రువుల్లా మారాయి. నాకు పనివ్వడానికి ఎవ్వరూ అంగీకరించలేదు. కొంతమంది నాకు పనిచ్చినా ఆ తరువాత వాళ్ళ వంకర బుద్ధి చూపించి నన్ను బలవంతం చేయడానికి ప్రయత్నించేవారు. వాళ్ళందరి నుంచి ఎలాగోలా తప్పించుకొని ఆ తరువాత ఊరికి దూరంగా ఇక్కడికొచ్చి ఈ దాబాలో పాత్రలు కడిగే పని చేస్తున్నాను. నాకిక్కడ 2 పూట్ల భోజనం, ఉండడానికి గది ఇచ్చారు. చాలా ఏళ్లుగా నేను ఇక్కడ ఈ పని చేస్తూనే బ్రతుకుతున్నాను. ఎలాగోలాగా నా జీవితం సాగిపోతుంది. ఇప్పుడు మరణం కూడా నాకు త్వరలోనే వస్తుంది. నేను రోజూ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాను, త్వరగా నన్ను తీసుకెళ్ళిపోమ్మని అని రూప చెప్పగానే, లేదొదినా, అలా అనకండి, మీరు అలా మాట్లాడొద్దు అని మనోజ్ అంటూ ఉన్నప్పుడు దాబా యజమాని రూపను వెతుక్కుంటూ వచ్చి, ఇదిగో పెద్దావిడ, ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్తున్నావా అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఈ పాత్రలన్నీ ఎవరు శుభ్రం చేస్తారు? నీ కింద అసిస్టెంట్ ఎవరైనా ఉన్నారా ఏంటి అనగానే, లేదు సార్, అలా అనకండి, నేను ఇప్పుడే వీటినన్నింటినీ కడిగేస్తాను అంటూ తడబడుతూ లేచి నిలబడింది రూప. మనోజ్కి చాలా కోపం వచ్చింది. ఆ ఓనర్ కాలర్ పట్టుకుని, మీకు కొంచెం కూడా సిగ్గులేదా? ఆడవాళ్ళని ఇలా అవమానిస్తారా అని అడగగానే, ఆ దాబా ఓనరు, ఆవిడ గురించి మీరు మాట్లాడుతున్నారా? ఆవిడ ఎన్నో ఏళ్లుగా నాకు తెలుసు. ఇన్నేళ్లలో ఆమె కోసం ఎవ్వరూ రాలేదు. ఆవిడ నా దగ్గర పని కోసం అడుక్కుంటూ వచ్చినప్పుడు మీరెక్కడున్నారు? ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, నా కాలరే పట్టుకున్నాడు. మీకు ఆవిడ మీద అంత ప్రేమ, దయ, జాలి ఉంటే తనని మీ ఇంటికే తీసుకెళ్ళండి అనగానే మనోజ్ కోపంతో అతని మొహం మీద కొట్టాడు. మనోజ్ చెంపదెబ్బ కొట్టిన వెంటనే ఓనర్ కోపంగా అరుస్తూ మిగతా సర్వెంట్లను పిలిచాడు. వెంటనే 4-5 కుర్రాళ్ళు అక్కడికొచ్చి మనోజ్ని అక్కడి నుంచి నెట్టేశారు. రూప కన్నీళ్లతో నిల్చుంది. ఆవిడ గబగబా వెళ్ళిపోయి పాత్రలు కడగడం మొదలుపెట్టింది. ఏదో చెయ్యాలని ఉన్నా ఆవిడకి సహాయం చేయలేకపోయాడు మనోజ్. దాని గురించే బాధపడుతూనే ఉన్నాడు మనోజ్. ఇంటికొచ్చిన తర్వాత కూడా తనకి ఏ పని చెయ్యాలనిపించలేదు. ఊరెళ్ళొచ్చిన దగ్గర నుంచి డల్లుగా ఉన్న భర్తని చూసి మనోజ్ భార్య ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అడిగినప్పుడు ఒంట్లో బాగోలేదని చెప్పి గదిలోనే పడుకున్నాడు మనోజ్. పాత జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా కళ్ళ ముందు తిరగడం మొదలుపెట్టాయి. రాజారామన్నయ్య, రూపావదినని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన రోజు మనోజ్కి గుర్తొచ్చింది. బంధువులంతా ఆవిడికి ఘన స్వాగతం పలికారు. సాయంత్రం పెద్ద ఫంక్షన్ జరిగింది. స్నేహితులకి, బంధువులకి పార్టీ ఇచ్చాడు రాజారాం. అందరి కోసం భోజనాలన్నీ చాలా రుచిగా తయారు చేసింది ఆవిడ. రూపావదిన చాలా అందంగా ఉంది. తన వయసు కేవలం ఒక 25 సంవత్సరాలు ఉండొచ్చు. రాజారాం అన్నయ్యకి అప్పటికే 50 ఏళ్లు దాటాయి. మొదటి భార్య చనిపోయింది, పిల్లలు లేరు. అందుకే అతనిప్పుడు 2వ పెళ్లి చేసుకున్నాడు. రాజారాం అందరికీ తన భార్యను పరిచయం చేశాడు. రూప కూడా అందరినీ చాలా ఆదరంగా పలకరించింది. రాత్రి పార్టీ ముగిశాక అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తరువాత అప్పుడప్పుడు మనోజ్, రూప కలుస్తూనే ఉండేవారు. రాజారాం కోసం వాళ్ళింటికి వెళ్ళినప్పుడు రూప మనోజ్తో మాట్లాడుతూ ఉండేది. చాలా ఆదరంగా పలకరించేది. ఒకరోజు రూప మనోజ్తో, మీకెంతమంది పిల్లలు అని అడిగింది. అప్పుడు మనోజ్ తన గతం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. మనోజ్కి 2 పిల్లలు. పెద్ద కొడుకు వినీత్, కూతురు వినీల. వినీత్ పుట్టాక మనోజ్ భార్య చనిపోవటంతో రమాతో 2వ పెళ్లి జరిగింది. రమకి వినీత్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. రమ వినీత్కి సవతి తల్లి అనే నిజాన్ని ఎప్పటికీ తనకు తెలియకుండా చూడాలి అని చాలా ప్రయత్నించేవాడు మనోజ్. కానీ తన బిహేవియర్తో ఆ విషయం వినీత్కి అర్థమయ్యేలా చేస్తూ ఉండేది రమ. ఈ విషయాలన్నీ మనోజ్ రూపకి చెప్పినప్పుడు రూపకి వినీత్పై చాలా జాలి కలిగింది. అప్పుడప్పుడు రూప వినీత్ని తన ఇంటికి పిలిచి తినడానికి ఏమైనా ఇస్తూ ఉండేది. ఒక్కో రోజు భోజనం కూడా పెడుతూ ఉండేది. ఈ విషయంలో రమ మనోజ్తో గొడవలు పడుతూ ఉండేది. అక్కడికి ఇక్కడికి వెళ్ళి అడుక్కోవలసిన పనేంటి? వీడి తల్లి వీడికి భోజనం కూడా పెట్టడం లేదు అని పక్కిళ్ళ వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు? అసలు ఎదురింటికి ఎందుకు వెళ్ళాలి? వాళ్ళింట్లో భోజనం ఎందుకు చెయ్యాలి అంటూ వినీత్ గురించి చాడీలు చెప్పి గొడవ పడేది రమ.
వినీత్ని మనోజ్ పిలిచి అడిగినప్పుడు అమ్మ నాకు భోజనం పెట్టలేదు, అందుకే పెద్దమ్మ దగ్గర తిన్నాను అని చెప్పేవాడు. అమ్మ నాకు ఒక్కోసారి రాత్రంతా కూడా అన్నం పెట్టదు, ఇప్పుడైతే పెద్దమ్మ పిలిచి మరీ అన్నం పెడుతుంది. ఎదురింట్లో ఉండే పెద్దమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటుంది అని సమాధానం చెప్పేవాడు. పెద్దమ్మ నన్ను చాలా ప్రేమిస్తుంది, అంతేకాకుండా చదువుకోవడంలో కూడా నాకు చాలా సహాయం చేస్తుంది. హోంవర్క్ చేసేటప్పుడు నాకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇంతకుముందు స్కూల్లో నేను హోంవర్క్ సరిగ్గా పూర్తి చేయలేకపోవడం వల్ల నేను చాలాసార్లు దెబ్బలు తినాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పెద్దమ్మ నాతో చాలా ప్రేమగా హోంవర్క్ చేపిస్తుంది. అక్కడ నాకు చదువుతో పాటు భోజనం కూడా పెడుతుంది అని చెప్పాడు వినీత్. తన కొడుకు మాటలు విన్నప్పుడు మనోజ్కి రూప వదిన మీద చాలా గౌరవం పెరిగింది. వెంటనే మనోజ్, సరే నువ్వు ఇక వెళ్ళి ఆడుకో అని చెప్పాడు. వినీత్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనోజ్ రమాతో, రమా, వినీత్ని నువ్వు ఎందుకు జాగ్రత్తగా చూసుకోవడం లేదు? తను చిన్నపిల్లాడు, నువ్వు సరిగ్గా భోజనం పెట్టకపోతే, ప్రేమ చూపించకపోతే తను వేరే వాళ్లలో ఆ ప్రేమను వెతుక్కుంటాడు. ఈ మాటలు వినగానే రమ మనోజ్పై విరుచుకుపడింది. అవును, నేను సవతి తల్లిని, నేనెంత చూసినా అందరూ నన్ను చూడలేదనే అంటారు. ఎంత ప్రేమించినా నేను సవతి తల్లిని సవతి తల్లే అని అంటారు. సవతి తల్లి ఎప్పటికీ సొంత తల్లి కాలేదు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. వినీత చాలా చిన్నపిల్ల, నాకింట్లో తన పనులు ఎన్నుంటాయి. ఇంట్లో నాకు పనిలో సహాయం చేసేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. రోజంతా నేను పనిచేస్తూనే ఉండాలి, పాప పనులు కూడా చూసుకోవాలి. సాయంత్రం కూర్చొని చదువుకోమని వినీత్తో నేను చాలాసార్లు చెప్పాను. అలాంటప్పుడు తను వాళ్ళింటికి వెళ్ళడం ఎందుకు అనగానే మనోజ్, నువ్వు ఈ విషయాన్ని అంత పెద్దది చేయాల్సిన పని లేదు. తను వినీత్కి చదువుకోవడంలో సహాయం చేస్తుంది, చిన్న పిల్లాళ్ళ భావించి తినడానికి ఏమైనా ఇస్తుంది. అందులో నువ్వు చెడుగా ఫీల్ అవ్వడానికి ఏమీ లేదు. నువ్వు వాళ్ళింటికి వెళ్లే ముందే వినీత్కి కడుపు నిండా భోజనం పెట్టి పంపించు. దానివల్ల వాళ్ళు ఏమైనా తినమని అడిగినా కూడా నేను ఇంట్లో తినొచ్చాను అని చెప్తాడు మన వినీత్. ముందుగా తనని ఆకలితో మార్చడం ఎందుకు, వేరే వాళ్ళ దగ్గర తిన్నాడని కంప్లైంట్స్ ఎందుకు అని మనోజ్ అనగానే రమ ఇంకేమీ మాట్లాడలేక మౌనంగా నిలబడింది. రోజులు సంవత్సరాలు గడిచాయి. వినీత్ రూపకి చాలా దగ్గరవుతున్నాడు. రూపకి కూడా వినీత్పై చాలా ప్రేమ పెరిగింది. రమ ముందు వినీత్ రూప గురించి ఏమీ మాట్లాడేవాడు కాదు. మనోజ్ ఒంటరిగా ఉన్నప్పుడు తన పెద్దమ్మ గురించి చాలా విషయాలు మనోజ్తో చెప్పేవాడు. తనకు చదువులో ఎలా సహాయపడుతుందో, పెద్దమ్మ సహాయం చేస్తున్న దగ్గర నుంచి తను ఎలా క్లాస్ ఫస్ట్గా మారిపోయాడో, తనకి ఆకలి అవుతుందంటే పెద్దమ్మ ఏమేం చేసి పెడుతుందో అన్నీ చెప్పేవాడు. మనోజ్ది చిన్న ఉద్యోగం కావడం వల్ల ఇంటి ఖర్చులు, స్కూల్ ఫీజులు మేనేజ్ చేయలేకపోవడం వల్ల వినీత్కి ట్యూషన్ కూడా చెప్పించే పరిస్థితుల్లో కూడా లేడు మనోజ్. అందుకే రూపా వదిన చేసే చిన్న చిన్న సహాయాలు కూడా మనోజ్కి పెద్దవిగా కనిపించేవి. రమ లోపలే తిట్టుకుంటూ ఉండేది తప్ప మనోజ్ దగ్గర ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయేది. ఒకసారి వినీత్కి చాలా జ్వరం వచ్చింది. చాలా రోజులుగా రూపా వాళ్ళింటికి వెళ్ళలేకపోయాడు. అందుకే తన యోగక్షేమాలు అడిగి తెలుసుకునేందుకు రూపానే ఇంటికొచ్చింది. వినీత్ కోసం చాలా పళ్ళు తీసుకొచ్చింది. జ్వరం బాగా ఉంది, మందులేసినా అది తగ్గట్లేదు. దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు, కానీ ఆయనకు అసలు జ్వరం ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాలేదు. అప్పటికప్పుడు రూప ఒక పెద్ద డాక్టర్ని తీసుకొచ్చి వినీత్కి ట్రీట్మెంట్ చేయించింది. టైఫాయిడ్ జ్వరంలా ఉందని చెప్పి పరీక్షలు చేయించి మందులు రాసిచ్చాడు డాక్టర్. ఆ డాక్టర్కి ఇవ్వడానికి మనోజ్ దగ్గర డబ్బులు లేకపోవడంతో వినీత్ ట్రీట్మెంట్ ఖర్చులన్నీ రూపానే భరించింది. వినీత్ని కూడా జ్వరం తగ్గే వరకు జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళింటి నుంచే జ్యూసులు అవి తీసుకొచ్చి తాగిస్తూ ఉండేది. తర్వాత మనోజ్ ట్రీట్మెంట్కి సంబంధించిన డబ్బులు తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించినా కూడా రూప తీసుకోలేదు. నన్ను పరాయిదానిలాగా భావిస్తున్నారా మీరు? వినీత్ నా కొడుకు లాంటివాడు అని చెప్పింది. ఆ మాటలతో మనోజ్కి రూప వదినపై ఇంకా గౌరవం పెరిగిపోయింది. 2-3 ఏళ్ళు అలా సంతోషంగానే గడిచాయి. వినీత్ కూడా క్లాసులో ఫస్ట్ వస్తూ చాలా బాగా చదువుకుంటున్నాడు. అప్పుడే మనోజ్కి ప్రమోషన్ వచ్చింది. హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. పిల్లలతో సహా విజయవాడను వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. వెళ్లేటప్పుడు మనోజ్ తన అన్నయ్యను కౌగిలించుకుని చాలాసేపు ఏడ్చాడు. రూపా వదిన కూడా వాళ్ళకి వీడ్కోలు చెప్పడానికి కన్నీళ్లతో వచ్చింది.
వినీత్ తన పెద్దమ్మని కౌగిలించుకొని చాలాసేపు ఏడ్చాడు. కొన్ని రోజులు వాళ్ళిద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. ఒక 6 నెలల తర్వాత మనోజ్ ఊర్లో ఉన్న ఇంటిని అమ్మేసి సిటీలో వేరే ఇల్లు కొనుక్కున్నాడు. ఆ ఇంటి అడ్రస్ ఎవ్వరికీ తెలియకపోవడంతో వాళ్ళ మధ్య సంబంధాలు పూర్తిగా తగ్గిపోయాయి. మనోజ్ కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ వచ్చాయి. వినీత్ని హాస్టల్లో చేర్పించాడు. వినీత్ చదువులో చాలా హుషారుగా మారాడు. రూప వినీత్ని చాలా ఇన్స్పైర్ చేసింది. తన పెద్దమ్మ చెప్పిన మాటల వల్ల చదువుపై చాలా ఇష్టం పెంచుకున్నాడు వినీత్. ప్రతి తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఇంజనీరింగ్ కూడా పూర్తి చేసి క్యాంపస్ సెలక్షన్లో మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. వినీత్ కూడా చదువులో బిజీగా ఉండటంతో సమయం అలా అలా గడిచిపోయింది. ఇప్పుడు మనోజ్ జుట్టు కూడా మెరిసిపోయింది. 20 సంవత్సరాలంటే మాటలు కాదు కదా. ఈ జ్ఞాపకాలన్నింటితో రాత్రంతా సరిగ్గా నిద్రే పోలేదు మనోజ్. జ్ఞాపకాలు చుట్టుముట్టి అతనికి ఆ రాత్రి నిద్రని దూరం చేశాయి. ఉదయాన్నే నిద్రలేచి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్ పనిలో బిజీ అయిపోయాడు మనోజ్. కానీ సాయంత్రం ఇంటికి రాగానే రూపవదిన జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ వేధించడం ప్రారంభించాయి. రెస్టారెంట్ యజమాని తనని అంతలా అవమానిస్తున్నాడు. ఆమె ఎలా తట్టుకుంటుంది? నా కళ్ళ ముందే నోటికొచ్చినట్టు మాట్లాడాడు. దీనికి పరిష్కారం ఏంటి? నేనేం చేయగలను? నేను వదిన్ని ఎలాగైనా సహాయం చేయాలని మనోజ్ ఆలోచించడం మొదలుపెట్టాడు. తనని వాళ్ళింటికి తీసుకురావడానికి రమ అస్సలు ఒప్పుకోదు. రమాకి ముందు నుంచే రూప అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. వినీత్పై ప్రేమ చూపిస్తుందని అకారణంగానే రూపపై ద్వేషం పెంచుకుంది రమ. ఏం చెయ్యాలా అని మనోజ్ ఆలోచిస్తూనే ఉన్నాడు. కానీ ఏ విషయం అతనికి అర్థం కావడం లేదు. ఒక వారం రోజుల తర్వాత వినీత్ ఫోన్ చేసి వినీత్ 3 ఏళ్ల కొడుకు రేయన్ ఆరోగ్యం బాలేదని, దానివల్ల కొన్ని రోజులు అను సెలవులు తీసుకోవాల్సి వస్తుందని చెప్పాడు. పనివాళ్ళు కూడా బాబుని సరిగ్గా చూసుకోవడం లేదని, అందుకే మాటిమాటికి అనారోగ్యం పాలవుతున్నాడని చెప్పాడు. వినీత్ చాలా బాధపడుతున్నాడు. పిల్లాడిని ఒంటరిగా వదలలేక, పనివాళ్ళని నమ్మలేక, రోజు ఇంట్లోనే ఉండే పని మనుషులు దొరకక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని మనోజ్తో చెప్పినప్పుడు మనోజ్ వినీత్ మాటలు విని చాలా కంగారు పడ్డాడు. ఆ సమస్యకి ఏదో ఒక పరిష్కారం వెతకాలని ఆలోచించాడు. మనోజ్ కూర్చుని ఆలోచిస్తూ ఉన్నప్పుడు వినీత్ ఇంకా రూపావదనల ఇద్దరి సమస్యలకి ఒక్కటే పరిష్కారంగా కనిపించింది. వెంటనే ఫోన్ తీసుకొని వినీత్కి కాల్ చేశాడు మనోజ్. నాన్న, మీరు ఈ టైంలో కాల్ చేశారేం? బానే ఉన్నారు కదా? నేను ఇందాకే కదా మీతో మాట్లాడాను అని అడిగాను వినీత్. నేను బానే ఉన్నాను బాబు. రేయాన్కి ఎలా ఉంది అని అడిగాడు మనోజ్. పర్వాలేదు నాన్న, ఇప్పుడు కాస్త బాగానే ఉంది అనగానే, నీకు విజయవాడలో మన ఇంటెదురుగా ఉన్న రూప పెద్దమ్మ గుర్తుందా అని అడగగానే వెంటనే వినీత్, నాకెందుకు గుర్తులేదు నాన్న? నాకు పెద్దమ్మిచ్చిన ప్రేమ ఆప్యాయతని నేను ఎలా మర్చిపోగలను? నా చిన్నతనంలోనే తనను విడిచిపెట్టేయాల్సి వచ్చింది. నా సొంత తల్లి కూడా నన్ను అంతగా ప్రేమించుండదు. నేను ఆవిడ నుంచి అంత ప్రేమను పొందాను. నా చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు. పెద్దమ్మే నాకు అమ్మ ప్రేమను పరిచయం చేసింది అని చెప్పగానే, వారం రోజుల క్రితమే కొన్ని కారణాల వల్ల నేను విజయవాడ వెళ్ళాను. అదృష్టవశాత్తు మీ పెద్దమ్మని కలిశాను. ఆవిడ పరిస్థితి ఎలా ఉందో నేను వర్ణించలేను. ఆవిడ చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంది అంటూ మనోజ్ ఆవిడ గురించి చెప్తూ ఉన్నప్పుడు ఆ విషయాలన్నీ విన్న వినీత్ కూడా చాలా బాధపడ్డాడు. ఈ విషయంలో నేను పెద్దమ్మకి ఎలా సహాయం చేయగలను? తను నన్ను చిన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకునేది. ఆకలితో అలమటిస్తున్న నాకు కడుపు నిండా భోజనం పెట్టేది. చదువు మీద ఆసక్తి కూడా కల్పించింది. ఈరోజు నేను ఇంతటి మంచి పరిస్థితుల్లో ఉన్నాను అంటే దానికి కారణం పెద్దమ్మే. నేను ఎలాగైనా తన రుణం తీర్చుకోవాలి అన్నాడు వినీత్. ఆ సమస్యకి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. మీ పెద్దమ్మని నీ దగ్గరే ఉంచుకో. దానివల్ల ఆమెకి ఆధారం లభిస్తుంది. మన రేయాన్ని కూడా చాలా బాగా చూసుకుంటుంది. తను నిన్ను చిన్నప్పుడు ఎంత బాగా చూసుకునేది నీకు తెలుసు కదా. బాబుని కూడా బాగా చూసుకునే వాళ్ళ కోసం మీరు వెతుకుతున్నారు కదా అన్నాడు మనోజ్. వెంటనే వినీత్, ఈ ఆలోచన బాగానే ఉంది నాన్న. నేను ఒక్కసారి అనుతో కూడా చెప్పి తన అభిప్రాయం కూడా అడుగుతాను. అడిగి నేను వెంటనే మీకు ఏ విషయమో చెప్తాను అని చెప్పినప్పుడు మనోజ్, సరే, తొందరగా ఏ విషయం నాకు చెప్పు. దానివల్ల 2 సమస్యలు పరిష్కరించబడతాయి అని చెప్పాడు మనోజ్. రేపు ఉదయమే దీని గురించి నేను నీతో మాట్లాడతాను నాన్న అని చెప్పి వినీత్ ఫోన్ కట్ చేసేశాడు.
మరుసటి రోజు వినీత్ నుంచి కాల్ వచ్చింది. వినీత్ చాలా సంతోషంతో తండ్రితో చెప్తున్నాడు, ముందుగా నేను పెద్దమ్మ విషయం చెప్పినప్పుడు అను ఇష్టపడలేదని, ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళుంటే తనకి ప్రైవసీ ఉండదని, వాళ్ళు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారో అని, ఆవిడ మనతో కలిసిపోయి జీవించగలదో లేదో అని అను అనుమానించింది. కానీ నేను నా బాల్యం గురించి అంతా తనతో వివరించి చెప్పినప్పుడు, నేను అనారోగ్యం పాలైనప్పుడు నన్ను ఎలా చూసుకుంది అనే విషయాలన్నీ నేను చెప్పి అను నొప్పించాను. నా చదువులో కూడా పెద్దమ్మ చాలా జాగ్రత్తలు తీసుకొని చదివించిందని, నేను అన్ని విషయాలు వివరించి చెప్పినప్పుడు తను పెద్దమ్మని మా ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకుంది అని వినీత్ చెప్పగానే మనోజ్ చాలా సంతోషించాడు. వెంటనే మనోజ్ వినీత్తో, నీకు వీలైనంత త్వరగా ఇక్కడికి రా, మీ పెద్దమ్మని కలిసి ఆమె నా హోటల్ నుంచి తీసుకొచ్చేసి నీతో పాటు తీసుకెళ్దు గాని అని చెప్పాడు మనోజ్. వినీత్ కూడా తొందరలోనే వస్తానని మాట ఇచ్చి ఫోన్ కట్ చేసేశాడు. మరుసటి వారం శని ఆదివారాల్లో ఇంటికొచ్చాడు. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత మనోజ్ ఇంకా వినీత్ కలిసి విజయవాడ బయలుదేరారు. ఆ దాబా దగ్గరకు చేరుకున్నప్పుడు మనోజ్ని చూసి ఆ దాబా ఓనర్ మొహం చిట్లించాడు. అవేవి మనోజ్ పట్టించుకోకుండా రూప వదిన కోసం వెతకడం మొదలుపెట్టాడు. రూప ఆ దాబా వెనకాలే కూర్చొని పాత్రలు కడుగుతుంది. మనోజ్ వదినా వదినా అంటూ పిలవగానే ఆవిడ వెనక్కి తిరిగి చూసింది. మనోజ్ని చూడగానే ఆవిడ మొహంలో నిరాశ ఆవహించుకున్నట్టుగా కనిపించింది. వెంటనే వదినా, నిన్ను కలవడానికి ఎవరొచ్చారో చూడు అన్నాడు మనోజ్. ఆ మాటలు విన్న రూప ఎవరొచ్చారా అని వెతకడానికి ప్రయత్నించింది. ఇతనెవరో తెలుసుకోవాలనుకుంటున్నావా అని అడిగాడు మనోజ్. కానీ రూప కళ్ళు వినీత్ని గుర్తించలేకపోయాయి. ఎందుకంటే రూప వినీత్ని చివరిసారిగా చూసినప్పుడు వినీత్ కేవలం 10 ఏళ్ల పిల్లాడు, ఇప్పుడు చాలా పెద్దవాడైపోయాడు. వినీత్ పేరు వినగానే రూప మొహం వెలిగిపోయింది. తన కళ్ళల్లో ఒక వింత మెరుపు కనిపించింది. ఆ ఆనందంతో ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు ప్రవాహంలా కారుతున్నాయి. వినీత్కి కూడా చాలా సంతోషంగా అనిపించింది. వినీత్ ముందుకొచ్చి రూప పాదాలు తాకబోతూ ఉంటే రూప వినీత్ని కౌగలించుకొని అతని నుదుటిపై ముద్దు పెట్టింది. వినీత్, ఇప్పుడు చాలా పెద్దవాడిపోయావు నాన్న, నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను, క్షమించు, నీకు ఈ పెద్దమ్మ గుర్తుందా అనగానే, పెద్దమ్మ నీ వయసు పెరిగిపోయింది, నువ్వు నన్ను ఎలా గుర్తుపట్టగలవు, నేను నిన్ను మర్చిపోయే ప్రసక్తే లేదు అనగానే అందరూ హాయిగా నవ్వుకున్నారు. పెద్దమ్మ వెళదాం పదా, నేను నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను, ఇప్పుడు నువ్వు నాతో పాటే ముంబైలో ఉందువు గాని, మీ కోడలు మీ మనవడు మీకోసం ఇంట్లో అందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్పగానే రూప చాలా కంగారు పడిపోయింది. లేదు లేదు బాబు, నేనెక్కడికి రాను, నేను ఇక్కడ బాగానే ఉన్నాను, నేనెవ్వరికీ భారం కాకూడదు అని అనుకుంటున్నాను, నాకింకా ఈ జీవితంలో ఎన్ని రోజులు మిగిలిన్నాయో తెలియదు, నేను ఎలాగోలా నా జీవితాన్ని ఇలాగే గడిపేస్తాను అని చెబుతూ ఉండగానే వినీత్, పెద్దమ్మా ఇప్పుడు నువ్వేం చెప్పినా నీ మాటలు నేను అస్సలు వినను, నువ్వు నాతో రావాల్సిందే అంటూ వినీత్ తన రూపా పెద్దమ్మ చెయ్యి పట్టుకొని తన వైపు లాగుతున్నాడు. మనోజ్ కూడా రూపా వదినతో వినీత్ ఇంటి పరిస్థితులన్నింటి గురించి వివరించి చెప్పాడు. వినీత్ తన భార్య ఇంకా కొడుకుతో ముంబైలో ఒంటరిగా నివసిస్తున్నాడని, మీరు వాళ్లతో ఉంటే పిల్లాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటారు, వాళ్ళకిప్పుడు మీ సహాయం కూడా అవసరమే, అక్కడ మీరు ఏ పనులు చేయాల్సిన అవసరం లేదు, మీకోసం ఒక ప్రత్యేకమైన గది ఉంటుంది, రమా ఇంకా నేను అక్కడ ఉండము, మీకక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీరు రేయాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటే చాలు, ఇంట్లో ప్రతి పనికి పనివాళ్ళుంటారు అంటూ మనోజ్ చెప్తున్న మాటలు విన్న రూపాకి విషయం అంతా అర్థమైంది. ఇప్పుడు రూప వాళ్లతో పాటు బయలుదేరడానికి సిద్ధమైంది. అప్పుడు ఆ దాబా యజమాని వచ్చి పెద్ద పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. సార్, మీరు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు, నా పని మనిషికి ఏమేం పాఠాలు చెప్తున్నారేంటి అనగానే వినీత్ ఆ దాబా ఓనర్పై గట్టిగా అరిచాడు. ఆవిడ పని మనిషి కాదు, మా పెద్దమ్మ, నేను ఆవిడ కొడుకుని. ఆ మాటలు విన్న దాబా యజమాని ఒక్కసారిగా భయపడ్డాడు. వెనక్కి 2 అడుగులు వేశాడు. వినీత్ ఆయన్ని హెచ్చరించి, మా పెద్దమ్మ ఇక నుంచి మీ దగ్గర పనులు చేయదు, నేను ఆవిడ్ని నాతో పాటే మా ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాను అని చెప్పగానే ఆ మాటలు విన్న ఆ దాబా యజమాని ముఖం చిట్లించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పెద్దమ్మ, మనం బయలుదేరదాం రా, మీ ఇల్లు మీకోసం ఎదురు చూస్తూ ఉంది అంటూ వినీత్ ఆమె చెయ్యి పట్టుకొని కారులో కూర్చోబెట్టాడు.
అక్కడి నుంచి బయలుదేరారు అందరూ. దారిలో తన తండ్రిని దించి తన పెద్దమ్మని ముంబై తీసుకెళ్లిపోయాడు వినీత్. అక్కడ ఇంటికి చేరుకోగానే అను వినీత్ చెప్పిన అన్ని మాటల వల్ల రూపాని చూడకముందే ఆవిడ మీద చాలా గౌరవం ఇంకా అభిమానం పెంచుకుంది. ఎంతో గౌరవంగా రూపాని ఇంట్లోకి ఆహ్వానించింది. రూప కోసం కొత్త చీరలు కొంది. తనకు లభిస్తున్న గౌరవం ఆదరాభిమానాలు చూసి రూప కూడా పొంగిపోయింది. కొన్ని రోజులు అను కూడా రూపాని ఫ్రీగా వదిలేసింది. ఎలాంటి బాధ్యతలు ఆవిడ మీద పెట్టలేదు. తర్వాత క్రమక్రమంగా రూపానే స్వయంగా ఇంటి బాధ్యతలన్నీ స్వీకరించింది. రేయన్ తన నానమ్మ సంరక్షణలో చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం చూసి తను కూడా ఆఫీస్కు వెళ్లడం మొదలుపెట్టింది అను. రూప రేయన్ పట్ల చాలా శ్రద్ధ తీసుకోవడం ప్రారంభించింది. ఎలాంటి కంప్లైంట్లు చేసే అవకాశం ఎవ్వరికీ ఇవ్వలేదు. అను కూడా రూపాని అత్తగారిలాగా చాలా గౌరవంగా చూసుకుంటుంది. ఆవిడ ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషించింది అను. ఇంటి పరిస్థితులన్నీ కొద్ది రోజుల్లోనే మారిపోయాయి. సంతోషకరమైన వాతావరణం ఏర్పడింది. ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడే రేయాన్ ఆరోగ్యంతో చిరునవ్వులు చిందిస్తున్నాడు. అను మాటి మాటికి వినీత్కి కృతజ్ఞతలు తెలుపుతూనే ఉంది. మీ పెద్దమ్మ సంరక్షణలో బాబు చాలా మంచి మంచి విషయాలు నేర్చుకుంటున్నాడు అంటూ ఒకరోజు అను వినీత్తో చెప్తున్నప్పుడు, వినీత్, మా పెద్దమ్మ అలాంటి ఉన్నతమైన భావాలున్న మనిషి. తనతో ఉండే వాళ్ళని ఎవరినైనా తన సొంతం చేసేసుకుంటుంది. నాకు కూడా చిన్నప్పుడు ఎన్నో ఉన్నతమైన విలువలు నేర్పించింది. ఈరోజు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నానంటే దానికి మా పెద్దమ్మ మాత్రమే కారణం. నేనెవరికైనా ఈ రోజుకి రుణపడున్నానంటే మా పెద్దమ్మకి మాత్రమే. మా అమ్మ సవతి తల్లి కావడంతో నన్ను చాలా హింసించేది. నాకు అమ్మ ప్రేమ రుచి చూపించిందే మా పెద్దమ్మ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు వినీత్. అను నుంచి అలాంటి పాజిటివ్ మాటలు వింటున్నందుకు, అను కూడా తన పెద్దమ్మని ఎంతో ప్రేమగా గౌరవిస్తున్నందుకు వినీత్ చాలా సంతోషించాడు. ఈరోజు రూపాకి తను వృద్ధాప్యంలో తలదాచుకోవడానికి ఓ చోటు దొరికింది. రేయాన్కి నానమ్మ దొరికింది. వినీత్కి మళ్ళీ తల్లి ప్రేమ దొరికింది. అనుకి ఇంటి బాధ్యతలన్నీ తన నెత్తిమీద నుంచి తొలగించబడ్డాయి. ఆ ఇంట్లో సంతోషం, ఆనందం, ఒకరి మీద ఒకరికి ప్రేమ మాత్రమే మిగిలాయి. రూపకి వినీత్కి వారి మధ్యలో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైంది, ఇంకా చాలా విలువైంది కూడా. మనం చేసిన పుణ్యం ఎప్పటికైనా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. 20 ఏళ్ల క్రితం తల్లి లేని పిల్లాడిని చూసి జాలిపడి రూప చేసిన సహాయం ఇప్పుడు తనకి వృద్ధాప్యంలో ఆసరాగా నిలబడింది. సాధ్యమైనంత వరకు మనం ఎదుటి వ్యక్తికి మంచి చేయడానికి ప్రయత్నిస్తే ఆ భగవంతుడు కూడా మనకి మంచి చేస్తాడు అనుకుంది రూప.